వర్గ పోరాటాలతోటి ఫ్యాక్షన్ పరిస్థితులతోటి ఏ మూలకెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రాయలసీమలో ఏ మూలకెళ్ళినా యువత చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. స్వేచ్ఛ కావాలి, వర్గ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి, కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి. నేను రాజకీయ పార్టీ పెట్టడానికి కొత్తగా సినిమాలోకి వచ్చినటం వల్ల రాజకీయాలు వచ్చినవి కాదు. సమాజంలో చాలా బలమైన మార్పులు రావాలి కోరుకునేవాణ్ణి. సినిమా నటుడైనా కానీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు పొడి చేయలేదంటే నేను ఉండి పెద్ద నాయకులుంటే పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. కానీ మనకి రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ విద్వేషం, ప్రాంతీయ గొడవలు మనల్ని ఇబ్బంది పెట్టి అత్యంత తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్ కి పక్కనే బోర్డర్స్ పెట్టుకొని కూడా మనం పరాయి వాళ్ళం అయిపోయాం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఏ మూలకెళ్తున్నా రాయలసీమ వాసులు ఎందుకు వలసలు వెళ్ళాలి? కుటుంబాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి. కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతా ఉన్నారు. కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్లగడ్డకి రాలేదు.